హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు నూపప్పు పల్లీలతో అచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా చాలా బలం కూడా ఇది. దానికి ఏమేమి కావాలో చూద్దాం. నేనైతే 2 గ్లాసులు పల్లీలు తీసుకుని దోరగా వేయించుకున్నాను. అంటే అరకిలో అనమాట. మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. నాకు ఇవన్నీ వేగనందుకు సుమారు పావుగంట టైం పట్టింది. దోరగా వేయించేసుకుని పొట్టంతా తీసేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పల్లీలన్నీ. ఈ బాణీలోనే పల్లీలు తీసేసి మళ్ళీ నూపప్పును కూడా దోరగా వేయించుకోవాలి. నూపప్పు అయితే 250 గ్రామ్స్ పైన వేసాను. కొంచెం 2 సమానంగా అన్న వేసుకోవచ్చు, సగం సగం అన్న వేసుకోవచ్చు అనమాట, మన తినేదాన్ని బట్టి. ఇవి కూడా ఒక 10 నిమిషాలు దోరగా వేయించుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. 2 దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకుని వేయించుకున్న పల్లీలన్నీ కూడా పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఇలా ఇస్తే పొట్టు అంతా వచ్చేస్తుంది మనకి. మొత్తం క్లీన్ చేసేసుకుని పొట్టు అంతా అప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం. దీంట్లోకి పాత బెల్లాన్ని వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి, బలానికి కూడాని. నేనైతే మామూలు బెల్లాన్ని వేసాను అనమాట. నేనైతే అరకిలో బెల్లం వేసాను. అరకిలో పల్లీలు, పావు కేజీ నూపప్పుకి అరకిలో బెల్లం వేసాను. మన తీపి తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. తక్కువ తినేలా ఉంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కోరేసుకుని మనం పాకం పట్టుకోవాలన్నమాట. బెల్లం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఒక చిన్న గ్లాస్తో బెల్లాన్ని మెల్లిగా మొత్తం కరిగేదాకా స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేదాకా చూసుకోవాలన్నమాట. మరీ ముద్ర పాకం కాకుండా లేత పాకం కాకుండా చూసుకుని కలుపుకొని పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న నూపప్పు పల్లీలు దాంట్లో వేసేసుకుని ప్లేట్కి మట్టుకు కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని దాంట్లోకి వేసేసుకుని కట్ చేసుకుంటాం అనమాట. మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను అనమాట. నేను వాటర్లో పోసి కొంచెం ఇలా లైట్గా ఉండగట్టినట్టు వస్తే పాకం వచ్చేసినట్టే. ఒక్క 10 నిమిషాలు ఉంచుకొని మనం అవి వేసేసుకోవడం. పాకం ఇలా రావాలన్నమాట. మనకి రోజుకి ఒక అచ్చు తింటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. ప్రోటీన్ కూడా అనేది పెద్దవాళ్ళన్న పిల్లలకి చాలా మంచి ప్రోటీన్ ఇది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ పెట్టలేదని ఏమనుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ అందరికీ. సారీ అందరికీ కూడా. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నూపప్పుని దాంట్లో వేసేసుకుంటున్నాం. పాకం వచ్చేసిందనమాట. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కూడా కావాలంటే మనకు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్ లేదా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. రెడీ అయిపోయిందని మనకి ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అవి దాంట్లో వేసేసుకుని మనం ముందుగానే ఏ షేప్లో కావాలో కట్ చేసేసుకుని చల్లారిన తర్వాత తీసేసుకుని మన డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే మనకి 1-2 నెలల దాకా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. మనం బయట కొనుక్కుని తినే కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, ఎంతో బలం కూడా ఇది. ఇలా అప్లై చేసుకున్న నెయ్యి అంతా దీంట్లో మనం రెడీ చేసుకున్న పల్లీలు నూపప్పు మిశ్రమం దాంట్లో వేసేసుకోవాలి.
ఇలాగ ఒక్కొక్క ముక్క ఇలా కట్ చేశాను నేను. ఇవి ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే పిల్లలు బాగా ఇష్టపడతారని ఇలా కట్ చేశాను అనమాట అచ్చుల కింద. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగుంది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకేమైనా